ద్వితీయోపదేశకాండం 14 కొంచెం స్పష్టంగా వినబడేలాగా. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షారసంలోనే కానీ నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువుల్లో కానీ గొర్రె మేకలలో కానీ తొలుచూలు వాటిని తీసుకొనవలెను. ఆగుదాం. 22వ వచనంలో ప్రతి సంవత్సరము నీ ఇత్తనములలో పంటల్లో 10వ భాగము ఆవశ్యకముగా ఏర్పరచవలను. ఆగుదాం. ఈరోజు మనం కూడుకుంటున్న ఈ ప్రత్యేకమైన ఆదివారానికి ముఖ్యమైన కారణం మనకు తెలుసు. రాబోతున్న సెమినార్ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను అన్ని విధాలుగా మనల్ని మనం సిద్ధపరచుకునే ఆదివారపు ఆరాధన కార్యక్రమం ఇది. సెమినార్లో మీరు ఏం సాధిస్తారయ్యా అంటే, ఇప్పటికి 4 సెమినార్లు చేసాం, 5వ సెమినార్లకు వెళ్తున్నాం. ఈ 4 సెమినార్లో దగ్గరగా 400 మందిని రక్షించాం. అంటే సుమారు ఒక 300 పైచిలుక, అంటే 400 దగ్గరగా బాప్టిజ కార్యక్రమాలు జరిగించాం. ఒక వ్యక్తిని రక్షించడం అనేది ఎంత కష్టమో మనకు తెలుసు. ఒక వ్యక్తిని లోకంలోంచి దేవుని రాజ్యంలోకి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. చేపలు పట్టడం అయినా ఈజీ ఏమో కానీ చెప్పండి, మనుషులను పట్టడం చాలా కష్టం. అలాంటి మనుషులను పట్టే కార్యక్రమం ఏడాదికి ఒకసారి, అంటే మనం ఏడాది అంతా తిరుగుతాం, సువార్తలు జరిగిస్తాం, కానీ ఒకేసారి పబ్లిక్ని అంతా ఒక దగ్గర తీసుకొచ్చి రాజ్యంలో బలపరిచే కార్యక్రమం మనం చేస్తాం. చాలామందికి ప్రశ్నిస్తున్నారు, అప్పుడప్పుడు అనుకుంటున్నారు, ఈ సెమినార్స్ కుటుంబాలందరూ అక్కడికి రావడం, 7 రోజులు అక్కడ కూర్చోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, దీనికి ఏమైనా బైబిల్ రెఫరెన్స్ ఉన్నాయండి అని అడుగుతున్నారు. ఉన్నాయండి, లేకుండా ఏది డిజైర్ ఆఫ్ క్రైస్ట్ చేయదు. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఏడాదంతా కలిసి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. సంక్రాంతి కాదు, ఏడాదంతా మనం కలిసి ఎదురు చూస్తాం. పండగలు ఎప్పుడు వస్తాయని కాదు, ఎప్పుడు లేనంత వేగంగా ఆ 7 రోజులు జాగ్రత్తగా వినండి. బయట చాలా తంతు కార్యక్రమాలు జరుగుతాయి. వేగంగా తిరుగుతారు, వేగంగా చెడిపోతారు, వేగంగా విలాసవంతమైన కార్యక్రమాలు హడావుడిగా లోకం అంతా ఉంటుంది. కొత్త సినిమాలు అప్పుడే రిలీజ్ అవుతాయి, కొత్త మద్యం దుకాణాలు అప్పుడే వస్తాయి. సింధులు, విందులు, వినోదాలు, ఆటలు, పందాలు, కోడి పందాలు, చెత్త చెదారం అంతా ఆ నెలలోనే జరుగుతుంది. అలాంటి టైంలో మన పిల్లలు, మన కుటుంబాలు భారీ పిల్లలుగా ఈ సమాజానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండే ఒక మంచి అవకాశం ఏదన్నా ఉంది అంటే ఆ పొంగల్ సమయంలో 7 రోజులు సెమినార్. ఈ సెమినార్ వాక్యానుసారంగా భాగమేనండి. అలా వచ్చి కూడుకొని అందరూ అలా కలిసి కూర్చొని ఇలా 7 రోజులు వాక్యం విని అక్కడే భోజనాలు చేసి అక్కడ ఉండడం. బైబిల్లో ఏదన్నా ఇలాంటి పద్ధతి ఉందా అంటే ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. వీలైతే కొంచెం మనసు పెట్టుంటే 10వ భాగాలు గొడవ ఏంటి కూడా అర్థమవుద్ది. రెండవది, తీసుకోవద్దని కొందరు, తీసుకోవాలని కొందరు, తీసుకోలో అని చెప్పిన వాళ్ళేమో అడ్డగోలుగా ఉపయోగించారు, తీసుకోవద్దని చెప్పిన వాళ్ళేమో మొత్తానికి సంఘాన్ని అడుగు తినేలా చేశారు. ఇద్దరికీ తెలియాల్సిన ఒక విషయం ఉంది, కొంచెం జాగ్రత్తగా విందాం. ఏదో చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా విందాం. ద్వితీయోపదేశకాండము 14 వచనం. నీ దినములన్నిటిలో, ట్రిబుల్ తగ్గిస్తాం, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు. మొన్న నాకు వైరు మైకని ఇచ్చారు, అదే బాగుందనుకుంటా కదా. ఇంకే ట్రిబుల్ ఎక్కువవుతుంది కదా, ట్రిబుల్ తగ్గించా. చూద్దాం ఒకసారి. 23 వచనం అలా ఉంచు. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ పంటలో కానీ నీ ద్రాక్షరసంలో కానీ నీ నూనెలో కానీ 10వ వంతును
నీ పశువుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ తొలుచూలు వాటిని తినవలను. ఆగుతాం. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మీరు జాగ్రత్తగా చూడగలిగితే కొన్ని దేవునికి ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవునికి కానుకలు ఇవ్వడం ఏంటి? మీకు ఎప్పుడన్నా అనిపించిందా? దేవుడికి డబ్బులు ఇవ్వడం ఏంటి? దేవుడికి నూనె ఇవ్వడం ఏంటి? దేవునికి పక్షులు పశువుల్ని ఇవ్వడం ఏంటి? అసలు దేవుడికి ఇవ్వడం ఏంటి? ఆది కాండ నుంచి చదువుతున్నప్పుడు ఏబేలు కయ్యేను దేవునికి ఇవ్వడానికి వచ్చారట. దేవుడికి ఇవ్వడం ఏంటి? అబ్రహాముని అన్నాడట, నీ కుమారుని నాకు బలిగా అర్పించవయ్యా అంటే కుమారుణ్ణి దేవుడికి ఇవ్వడం ఏంటి? అబ్రహాం మాట్లాడుతూ ఫైట్ చేస్తూ వస్తున్నప్పుడు లోతు కార్యక్రమంలో మనకు తెలుసు, లోతును రక్షించడానికి ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు మెల్కీషెదెక్ అనే ఒక ప్రధాన యాజకుడు, లేదా మెల్కీషెదెక్ అనే ఒక నిరంతరమైన యాజకుడిగా పిలువబడుతున్న ఒక ఆయన వస్తే ఆయన చేత ఈయన ఇచ్చుకున్నాడట, ఈయన చేత ఆయన ఇవ్వబడ్డాడట. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలేంటి? ఇలా బైబిల్లో ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ కార్యక్రమం కనబడుతుంది. ఇలా చదువుతుండగా మనందరికీ అర్థం కావాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు డబ్బున్నోడా డబ్బు లేనోడా? చెప్పండి. నా ప్రశ్న మీకు అర్థమవుతుంది లేదు. డెడ్ ఈజీగా చెప్తారు, ఆన్సర్ ఏంటి చెప్పండి. కొంచెం సౌండ్ తగ్గిస్తాం. డెడ్ ఈజీగా చెప్పొచ్చు. దేవుడు డబ్బులు ఉన్నవాడా డబ్బులు లేనివాడా? చెప్పాలి. దేవుడు డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఏంటది? ఏం డబ్బులు చెప్పండి. రూపీసా? దేనార్లా? చెప్పండి. డాలర్లా? దేవుడికి డబ్బులు ఉన్నాయా? మళ్ళీ ప్రశ్న, దేవుడికి డబ్బులు అవసరమా? ఇండియాలో మారుతున్న కరెన్సీ అమెరికాలో మారుతుంది. అమెరికా కరెన్సీ డైరెక్ట్ ఇండియాలో మనం మార్చలేం. అలాంటిది భూలోకంలో ఉన్న ఈ సిరి సంపదలు దేవుడికి పరలోకంలో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉందా? ఆయన ఖర్చు పెట్టుకుంటాడా? అక్కడ ఏమైనా దుకాణాలు ఉన్నాయా? దేవుడికి డబ్బులు ఇచ్చే ప్రోగ్రాం ఏంటి? పైగా దేవుడు వలన బాగా వినండి, బైబిల్ అలా తిరిగేస్తే బైబిల్లో ఉన్న కంటెంట్ ఏంటంటే, మనం దేవుని కృప వలన బతుకుతున్నాం అని ఉందా లేదా? మరి దేవుని వలన మనం బతుకుతుంటే మనం దేవుడికి ఇవ్వడం ఏంటి? దేవుని కృప వలన బతుకుతున్నాం ఉన్నది, దేవుని దక్షిణ హస్తం వలన బతుకుతున్నాం ఉన్న ఆయన వల్ల మనం బతుకుతుంటే మనం ఎందుకు ఆయనకి ఇవ్వాలి? ఈ దేవునికి ఇచ్చే కార్యక్రమం ఏంటి? ఇది ప్రారంభం నుంచి ఎందుకు మనకు కనబడుతుంది? ఏంటి దీని సంగతి అంటే అక్కడ రాస్తున్నాడు, మీరు చూడండి. ఏ వాటిలో ఇవ్వాలట? నీ పంటలో, నీ ద్రాక్షరసంలో, నీ నూనెలో, నీ 10వ వంతును, నీ పశువుల్లో, నీ గొర్రెల్లో, నీ తొలుచూలు వాటిలో ప్రతి దాన్ని దేవునికి ఇవ్వాలి, మీరు తినాలి. ఇప్పుడు బాగా వినండి, ఎందుకు ఇవ్వాలి? నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో. ఎందుకు దేవునికి ఇవ్వాలి? దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆ వచనంలో రాశాడు చూడండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడికి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవునికి భయపడడానికి ఇవ్వాలట. జాగ్రత్తగా వినండి, కొంచెంసేపు ఏం అర్థమవుతుంది, చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. మనం ఎందుకు దేవుడికి కొన్ని కానుకలు ఇవ్వాలి? దేవునికి భయపడడానికి ఇవ్వాలి. ప్రశ్న, దేవునికి భయపడుతున్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఆయన కొన్ని రూల్స్ పెట్టాడు. ఓ గుడారం వేశాడు, ఆ గుడారంలో తన మందస్సాన్ని పట్టించాడు. ఆ మందస్సాన్ని పెట్టించి 12 గోత్రాల వాళ్ళని యూసేపు ఉంటుంది చూసారు, యూసేపులో అలా యూసేపులో 12 గోత్రాల వారిని పెట్టాడు. ఈ 12 గోత్రాల వారిని పెట్టి మధ్యలో దేవుని పెట్టి దేవుడు అన్నాడట, ఈ సన్నిధి దగ్గరికి మీరు వస్తున్నప్పుడు మీరు పండిన పంటలో, మీ నూనెలో, ప్రతి పదార్థంలో మీరు ఏం చేస్తారంటే ఈ సన్నిధికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగించండి. ఆ కార్యక్రమాలు జరిగించి ఏం చేయాలి? ఇక్కడ వండుకుని కుటుంబ సమేతంగా ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీరే వండుకుని తినండి. ఇప్పుడు బాగునండి, ఇది ఎందుకు పాటించాలి ప్రభు అంటే, నా మాట వినాల గనక పాటించాలి. నీ మాట ఎందుకు వినాలి ప్రభు అంటే, నువ్వు నాకు భయపడుతున్నావో లేదో తెలియాలంటే నీకు కొన్ని కమాండ్స్ పెడుతున్నాను. ఆ కమాండ్స్లో ఒక కమాండ్ ఏంటంటే, నా సన్నిధికి మీ 12 గోత్రాల వారు రావాలి, వచ్చిన వారు కొన్ని తేవాలి, తెచ్చిన వారు కొన్ని ఇవ్వాలి, ఇచ్చిన వాటిలో మీరు కొన్ని తినాలి. అర్థమైనట్టు ఉందా? అర్థం లేదని అర్థమవుతుంది, ముందుకెళ్ళే కొలది అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం
ఇదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొనుటకు అక్కడికే యాత్రలు చేయవాలి. ఇప్పుడు బాగా వినండి. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి దేశము నలుమూలకి ఎంత చెదిరిపోయినా ఈ 12 గోత్రాల పైన లెబనోన్ కానీ, కింద బేర్సబా కానీ, ఇటు యోర్దాను ఆవల కానీ, యోర్దాను ఈవల కానీ, ఇటు మధ్యధరా సముద్రానికి ఈవలున్న కానీ, ఈ తూరు సిదోను ప్రాంతాల వరకు ఈ 4 దిక్కులు ఉన్న ఇజ్రాయేల్లో ఉన్న ఈ 12 గోత్రాల వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన నివాస స్థలానికి రావాలి. ఆ నివాస స్థలం ఎక్కడో మనకు తెలుసు. ఆ రోజుల్లో మనకి సమూయేలు కాలంలో కానీ, దావీదు కాలంలో కానీ మనకు తెలుసు. ఆ రోజుల్లో సమూయేలు, దావీదు కాలంలో దేశం మధ్యన ఉన్న ప్రాంతం మనకు తెలుసు. ఆ ప్రాంతానికి వీళ్ళు ఖచ్చితంగా రావాలి. సొలొమోను కాలం వచ్చేసరికి ఆ సొలొమోను కాలంలో మందిరంగా మార్చాడు. ఆ మందిరంగా మార్చేసరికి ఎక్కడెక్కడున్న వీళ్ళందరూ యాత్ర కీర్తనలు పాడుకుంటూ అక్కడికి రావాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేను. కొన్ని యాత్ర కీర్తనలు ఉన్నాయిగా, సుమారు 14 కీర్తనలు ఉంటాయి. 150 కీర్తనలు, 14 కీర్తనలు యాత్ర కీర్తనలు ఉంటాయి. ఈ యాత్ర కీర్తనలు దేనికంటే వీళ్ళ కుటుంబ సమేతంగా దీవింపబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. వీళ్ళ దేవుని సన్నిధికి రావాలి అంటే వచ్చే ముందు కొన్ని పాటలు పాడుకుంటూ రావాలి. ఆ పాటల పేరు ఏంటంటే చెప్పండి, యాత్ర కీర్తన. ఎక్కడికి యాత్ర అంటే ఒక టూర్కి వెళ్తున్నట్టు వెళ్ళాలట దేవుని సన్నిధికి. వాళ్ళు అడావుడిగా రావాలట. వచ్చే ముందు ఎలా రావాలంటే శుద్ధి, శుభ్రత, బాధ్యత కలిగి వాళ్ళ యొక్క చేతులతో లేదా వాళ్ళ యొక్క భుజాలతో కొన్ని విషయాలు మోసుకుంటూ రావాలట. ఆ మోసుకుంటూ వస్తున్నప్పుడు మీ పంట అయినా తేవాలి, మీ నూనె అయినా తేవాలి, మీ గొడ్డు గోద ఏదైతే ఉందో ఇవన్నీ తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. వచ్చి ఏం చేయాలి? కొన్ని రోజులు అక్కడ ఉండాలి. సుమారు అర్పణలు 6 భాగాలుగా విడదీస్తారు. బలులు, మొక్కుబళ్ళు, నైవేద్యాలు, ప్రతిష్ట, స్వేచ్ఛ అర్పణలు, పాప పరిహారార్థపు బలులు, ఇలా ఎక్సెట్రా కొన్ని విడదీసుకుంటే సుమారు 6 నుంచి 7 భాగాలుగా బలులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఈ ఇచ్చే కార్యక్రమాలనట కొంతమంది బైబిల్ పండితులు కూడితే ఇశ్రాయేలీయులు యూదులు దేవుడికి ఇచ్చే పర్సంటేజ్ బయటకు తీస్తే 100లో 35 అంటే 35% నుంచి 32-35% వరకు సుమారు దేవుడికి ఇచ్చే కార్యక్రమం ఉంటుందంట. నా మాట మీకు అర్థమవుతుంది. మనం 10వ వంతు అనుకుంటాం, కానీ వాళ్ళ అర్పణలన్నీ జాగ్రత్తగా విడదీస్తే 35% ఎవరికి ఇవ్వాలట? దేవుడికి ఇవ్వాలట. ఎవరు? ఒక సగటు ఇశ్రాయేలు, ఒక సగటు యూదుడు, పాత నిబంధన నుంచి భక్తుడు ఎవరైనా మనం జాగ్రత్తగా చూస్తే వాళ్ళ సంపాదనలో సగానికి సగం పైగంటే 35% వరకు దేవుడికి ఇవ్వాలట. ఇచ్చి ఏం చేయాలి? వీళ్ళ కల్చర్లో మొత్తంగా దీన్ని చాలా సీరియస్గా పాటించాలి. ఎందుకు ఇవ్వాలి ప్రభు అంటే ఆ 12వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నారు చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేతి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపాలి. మీకు ఏమర్థమవుతుంది? ఇందాక చదవండి 15వ వచనంలో మీరు సన్నిధికి రండి. ఎందుకు రావాలి? భయపడ్డానికి రండి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఆశీర్వాదం ఉందని రండి. ఆ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అందరూ కలిసి భోజనం చేయండి. ఇప్పుడు చెప్పండి, అందరూ కలిసి భోజనాలు చేసుకోవడానికి సన్నిధికి రావాలట. ఆ సన్నిధికి వచ్చినప్పుడు భయపడుతూ రావాలట. వచ్చిన వారు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం దొరుకుతుందని రావాలట. వచ్చిన వారు అక్కడ నిలబడిన తర్వాత ఏం చేయాలంటే వచ్చిన వారు భోజన కార్యక్రమాల్లో పాల్గొనాలట. ఇంతకీ ప్రశ్న ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత భోజనం చేయండి అనే పాయింట్ మనకు పదే మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ భోజనాలు చేసే గొడవ ఏంటంటే జాగ్రత్తగా చదివితే అదే 15వ అధ్యాయం 26వ వచనం చదవండి జాగ్రత్తగా. అదే 15వ అధ్యాయం 26వ వచనం, క్షమించండి 12వ అధ్యాయం 26వ వచనం. యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలను నీ దహన బలులు నీ దేవుడైన యెహోవాకు నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలను, వాటి మాంసము నువ్వు తినవలను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమగు దానిని. ఇంకా నీకు బాగా అర్థం కాలండి, ఇంకా మనకు బాగా అర్థం 14వ అధ్యాయం ఒకసారి రండి. 14వ అధ్యాయం 26వ వచనం. ఎద్దులేమి కానీ
గొర్రెలేమి కానీ, ద్రాక్షరసములే కానీ, ఆ ఎండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటనున్న లేవీయులను సంతోషింపాలి. ఏవో కొన్ని పాయింట్స్ మనం అలా చదివే కొలిది అందులోకి జాయిన్ అవుతుంది. మీరు చూడండి, వచ్చేటప్పుడు ఎలా రావాలంటే నీ ఇంట్లో అందరూ రావాలి. వచ్చేటప్పుడు ఎవరు రావాలంటే నీ ఇంట్లో ఉండే లేవీయుడు కూడా రావాలి. ఇప్పుడు బాగా వినండి, ఇశ్రాయేలు ప్రతి గోత్రానికి ప్రతి కుటుంబానికి దగ్గరగా ఎవరు ఉంటారన్నమాట? ఒక లేవీయుడు ఉంటాడనమాట. లేవీయుడు అంటే ఎవరు? ఒక సేవకుడు అన్నమాట. ఒక సేవకుడు ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటాడట. వీళ్ళ దేవుని సన్నిధికి వచ్చే ముందు కూడా ఎంటబెట్టుకుని ఎవరు రావాలట? ఒక సేవకుడిని ఎంటబెట్టుకుని రావాలట. ఎప్పుడైతే వీళ్ళ సేవకుడిని ఎంటబెట్టుకుని వస్తారో వచ్చేటప్పుడు వీళ్ళు ఏరలా రావాలంటే ఇంకా చెప్తున్నారు చూడండి. ఈ 12వ అధ్యాయం కొన్ని రిఫరెన్స్ నేను ఎందుకు చూపిస్తాను మీకు అర్థమవుద్ది. ఈ 12వ అధ్యాయం 12వ వచనంలో మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తులు మీలో పాలువాలైన స్వాస్యమైన పొందక మీ ఇండ్ల నుండి లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధికి సంతోషించడానికి రావాలి. ఇప్పుడు చెప్పండి, చర్చికి వస్తున్నప్పుడు లేదా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎంతమంది రావాలంటే అక్కడ రాస్తున్నారు చూడండి. మీరు రావాలి, మీ కొడుకులు రావాలి, మీ కూతురు రావాలి. పని ఏంటో చెప్పిన మీ ఇంట్లో పనులు కూడా రావాలి. చాలామంది చర్చ్ ఎందుకు మానేస్తారంటే పని ఉందని మానేస్తారు. కానీ దేవుడు ఏమన్నా చెప్పిన మీ పనులను కూడా తీసుకురమ్మన్నాడు. మీ పిల్లలు రావాలి, మీ ఇంట్లో ఉన్న పనులు రావాలి, మీ ఇంట్లో ఉన్న దైవజనుడి దగ్గరకు ఉన్నాడే ఆయన కూడా తీసుకుని రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరందరూ కలిసి చెప్పండి, దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చి అక్కడే భోజనం చేయాలి. ఇప్పుడు మీకు ప్రశ్న అర్థం కావాలి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రతిసారి వీళ్ళు చేస్తున్నది ఏంటంటే చెప్పండి భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రశ్న అర్థమవుతే ఆ రోజు దేవుడికి 10వ వంతులు లేదా భాగాలు ఇవన్నీ తెమ్మంటున్నాడంటే దేవుడు తినడానికా లేదా దేవుడు సన్నిధికి వచ్చి వీళ్ళే తినడానికా? నా మాటలు మీకు అర్థమవుతలేదు, జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుద్ది. దేవుడికి డబ్బు అవసరం లేదు, దేవుడికి బల అవసరం లేదు, దేవుడికి కానుకలు అవసరం లేదు. మరి ఇవన్నీ కూడుకుని తెచ్చిన ఆ సన్నిధిని మీరు నిలబడండి అంటే ఎందుకు తేవాలి అంటే దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగించాడు. ఏంటంటే నీ ఇంట్లో ఉన్న పనోడైనా, నీ ఇంట్లో ఉన్న పాస్టర్ గారైనా, నీ ఇంట్లో ఉన్న ఎవరైనా, నీ కొడుకులైన కూతుర్లైనా నా సన్నిధిని సమానంగా సంతోషించాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ సమానం అనే ఒక కేటగిరీ తీసుకురావడానికి దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న పేదోళ్ళు, దేశంలో ఉన్న పేదోళ్ళు, మీ ఇంట్లో ఉన్న పనోళ్ళు, మీ ఇంట్లో ఉన్న దాసులు ఎవరైతే ఉన్నారో మీరందరూ నా సన్నిధికి వచ్చినప్పుడు మీరందరూ ఎలా ఉండాలి చెప్పిన ఒక కుటుంబ సమేతంగా కుటుంబంలా కనబడాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి పాత నిబంధన నుంచి ఇవ్వడం అంటే ఏంటి? ఎవరు ఏ ఇబ్బందుల్లో లేకుండా అందరూ దేవుని సన్నిధికి వచ్చి అందరూ దేవుని సన్నిధిలో కూర్చుని పాస్టర్ గారైనా, సామాన్యుడైనా, డబ్బులు ఉన్నవాడైనా, డబ్బులు లేనివాడైనా, పనోడైనా, పేదోడైనా, ఎవడైనా దేవుని సన్నిధికి వచ్చారో చేయాల్సింది ఏంటంటే సమానంగా దేవుని సన్నిధిలో చెప్పండి ఆనందించాలంట. మరో వచనం చూడండి, అదే 12వ అధ్యాయం 10వ వచనం. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో నివాసులైన తర్వాత మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీ దహన బలులను, నీ బలులను, నీ దశమ భాగములను చేయవలని. ఏం జ్ఞాపకం చేస్తాను చెప్పండి. మీ శత్రువులు ఒక రోజు ఉండేవారు మీకు గుర్తుందా? ఇప్పుడు కూడా మీకు శత్రువులు ఉన్నారు గుర్తుందా? ఒకప్పుడు మీ బతుకులు ఎట్టి ఇశ్రాయేలు అని మీ బతుకులు ఎదుటోళ్ళకి బానిసలు. ఒకప్పుడు బానిసలకున్న మీకు ఇప్పుడు మీ ఇంట్లో బానిసలు ఉన్నారు. ఒకప్పుడు దాసులకున్న మీరు ఇప్పుడు మీ ఇంట్లో దాసులు ఉన్నారు. ఇప్పుడు నా సన్నిధికి మీరు వస్తున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవా ఒకప్పుడు దాసత్వంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు మా దాసత్వం పోయింది, దాసత్వాన్ని తీసేసి మమ్మల్ని ఎంత ఆశీర్వదించావంటే మేమే కొందరికి జీతబత్యాలు ఇచ్చేంతగా మమ్మల్ని దావించాం. మా స్థితిగతులు మర్చిపోకుండా మాకు చేసావు, మాకు ఎంత కృతజ్ఞత కలగజేసేలా మా కార్యాలు జరిగించావంటే ఒకప్పుడు అన్నం లేక ఏడ్చేవాళ్ళం, మాకు అన్నం పెట్టావు. ఒకప్పుడు నివాసం లేక ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు మాకు నివాసం ఇచ్చావు. మమ్మల్ని ఎంత ఆశీర్వదించావంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎలా పోషించాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మా పిల్లల్ని, మా కొడుకుల్ని అందరినీ నేను ఆశీర్వదకరంగా
మార్చేసావు. ఎంత బాగా మమ్మల్ని దీవించావంటే, ఇదిగో ఇరుగు పొరుగు వారి శత్రువులు సైతం మమ్మల్ని చూసి అసూయపడేంతగా మమ్మల్ని ఆశీర్వదించావు. నీ సన్నిధికి మేము ఎందుకు రావాలి అంటే, ఒకప్పుడు బానిస బతులుగా ఉన్న మాకు ఈరోజు మమ్మల్ని ఏం చేసావు తెలుసా? దీవెనకరమైన వ్యక్తులుగా మార్చావు కనుక ఈ కృతజ్ఞత తెలియజేయడానికి మీ సన్నిధికి మేము ఖచ్చితంగా రావాలి. ఒకప్పుడు బానిసలుగా మమ్మల్ని ఏం చేసామంటే, కృతజ్ఞత కలిగి ఉండి జీవించేలాగా మాకు గొప్ప కార్యాలు జరిగించావు. వచ్చేటప్పుడు మమ్మల్ని ఒక్కడే రమ్మనకుండా మాకు కూడా ఉన్న దాసులు కూడా రమ్మను. ఎందుకు? ఒకప్పుడు మేము కూడా దాసులమే, ఇప్పుడు మీ దగ్గర ఎవరు దాసులు ఉండకూడదు, వాళ్ళు కూడా మీతో సమానం అని చెప్పడానికి మమ్మల్ని తీసుకుని రమ్మన్నాం. వచ్చేటప్పుడు ఇంకెవరిని తీసుకురమ్మంటున్నాం అంటే, మా కూడా ఒక సేవకుని తెచ్చుకోమంటున్నాం. ఇప్పుడు చెప్పండి, కుటుంబంతో రావాలి, దాసులతో రావాలి, సేవకులతో రావాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే, ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ నైవేద్యాలు ఇవన్నీ దేనికంటే కాస్తంత పొరుగుడితో కలిసి ఆనందంగా ఉండడానికి. అది వారం రోజుల, 2 వారాల, నెల రోజులు దేవుని సన్నిధిలో కుటుంబాలతో పొరుగువాడితో కలిసి ఆనందంగా నివాసించడానికి ఎక్కడికి రావాలంట? దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధికి ఆ రోజు 10వ వంతులు ఎందుకు తెచ్చేవారంటే, మీరు జాగ్రత్తగా వినాలి, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. అందరూ అక్కడికి రావాలి, అందరూ సమానంగా ఉండాలి, దేవుని పనిలో అందరూ ప్రేమపూర్వకంగా భోజనాలు చేయాలి. ఇది ఆశీర్వాదకరమైన కార్యక్రమం. ఇప్పుడు బాగా వినాలి, మీరు జాగ్రత్తగా వింటే, 10వ వంతులు అనే కార్యక్రమం దేవుడు ఎందుకు పెట్టాడంటే, అన్నం లేక చచ్చిపోయే వాళ్ళు దేశంలో ఉండకూడదు. ఒక పూట తిని ఒక పూట తినక ఏడ్చేవాళ్ళు మీ వీధుల్లో ఉండకూడదు. అన్నం కోసం ఎదురు చూస్తూ పాసన్నం తిని బతికేసే కొంతమంది పేదోళ్ళు మీ కుటుంబంలో ఉండకూడదు. మీరు దేవుని సన్నిధికి రావాలి, కొన్ని మీ పంటల్లో ఉన్నవి ఇవ్వాలి, ఆ పంటల్లో ఉన్నవి దేవునికి కొన్ని ఇవ్వాలి, కొన్ని మీరు అక్కడే భోజన కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఈ పెట్టుకుని ఇచ్చిన తర్వాత ఆ నిలవైన సరుకు ఏదైతే ఉందో అవి జాగ్రత్తగా దాయాలి. దాసిన తర్వాత వాటిని ఏం చేయరు ప్రభు అంటే, ఎవరెవరో పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్ళందరికీ పంచాలి. అక్కడ ఆ వారం రోజులు లేదా మీరు నెల రోజులు ఉన్నా మీరు ఏం చేయాలంటే, మనం అందరం దేవుడిని బట్టి బతుకుతున్నాం కనుక మీలో ఎవరికి ఏమి లేకపోయినా, లేవీళ్ళారా మీరు గొప్ప దేవుని సేవ చేస్తున్నారు, మీకు మేమున్నాం అని చెప్పేంత ధైర్యం మీరు ఇవ్వాలి. పేదవాళ్ళారు మీరు బాధపడకండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఇదిగో మా ఆశీర్వదించిన హస్తాన్ని దేవుడు ఇదిగో మీకు పెట్టడానికి మాకు దేవుడు బలంగా మా చేతులు నింపాడని మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, సొసైటీని దేవుడు ఎలా ఫామ్ చేస్తున్నాడంటే, నాకు ఇవ్వండి అని చెప్పట్లేదు, నా సన్నిధికి తెచ్చి నాకు అర్పించండి అని చెప్పట్లేదు. దేవుడు ఎందుకు తన దగ్గరికి తెమ్మంటున్నాడంటే, ఒక సిస్టమ్ ఫామ్ చేస్తున్నాడు. ఏంటంటే, పేదోళ్ళందరికీ అన్నం పెట్టాలి. ఆ దేవుని సేవ చేస్తున్న లేవీలందరికీ చెప్పండి అన్నం పెట్టాలి. ఈ కార్యక్రమం మీరు జరిగించాలి. ఎంత బాగా జరిగించాలో ఈ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం చెప్తున్నాడు చూడండి. ఇంకా బాగా చెప్తున్నాడు చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 10వ వచనం నుంచి ఇంకా బాగా అర్థం కావాలంటే 14వ వచనం చెప్తున్నాడు చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనం నుండి 14వ వచనం నుండి, నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశంలోనేమో కానీ దేన దరిద్రుడైన కూలివాడిని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆ నాటికి చాలును. 17వ వచనంలో, పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, ఎదవరాలు వస్త్రము తాకట్టు పెట్టకూడదు. 18వ వచనంలో, నువ్వు ఐగుప్తిలో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవాని అక్కడి నుండి విమోచించినని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలను. అందుచేత ఈ కార్యక్రమాలు చేయవలనని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 10వ వంతులు తేవడం, పేదోళ్ళకు భోజనాలు పెట్టడం, లేవీల్ని ఆదరించడం, అందరికి అన్నం పెట్టడం, ఇవన్నీ మేము ఎందుకు చేయాలి ప్రభువా? పేదోళ్ళని ఎందుకు మేము ప్రేమించాలి? విధవరాలను ఎందుకు మేము ప్రేమించాలి? కుమారులను కుమార్తెలను ఎందుకు ప్రేమించాలి? మరణశిక్ష విధింపబడిన వారిని కూడా మేము ఎందుకు, దోష శిక్ష లేకుండా వాళ్ళని ఎందుకు క్షమించే కార్యక్రమాల్లో మేము పెట్టాలి? ఈ సొసైటీకి సంబంధించిన ఈ మారల్ వాల్యూస్ మాకు ఎందుకు ఇస్తున్నా ప్రభువా? ఈ సివిల్లో మాకు ఎందుకు నేర్పిస్తున్నా ప్రభు అంటే, ఇలాంటి సివిల్ ప్రాబ్లమ్స్లోనే మీరు ఒకరోజు పడున్నారు.
మీ సొసైటీ మళ్ళీ అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఐగుప్తులో బతికారే బానిస బతుకులు, అలాంటి బతుకు మీరు బతకకుండా ఉండాలి అంటే, అందరూ ఫైనాన్షియల్గా బాగుండాలి, అందరూ కాసంత గుప్పుడు మెతుకులు తినాలి అంటే మీకు ఒక సిస్టమ్ పెట్టాను. దేశం మధ్యలో నా మందిరాన్ని కట్టాను. నా మందిరాన్ని కట్టిన తర్వాత ఈ మందిరం చుట్టూ మీ 12 గోత్రాలను పెట్టుకోమన్నాను. ఈ 12 గోత్రాలను మీరు ప్రతి ఏడాది, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి కార్యక్రమంలో మీరు ఏం చేయాలి అంటే రావాలి కుటుంబ సమేతంగా. ఈ కుటుంబ సమేతంగా వచ్చిన మీరు ఈ పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నవారు, దరిద్రంలో బతుకుతున్నవారు, కడు దరిద్రంలో బతుకుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంటబెట్టుకుని రావాలి. వచ్చే ముందు కాస్తంత లేవీల్ని ఎంటబెట్టుకుని వచ్చి మీరందరూ కలిసి నా సన్నిధిలో నిలబడాలి. ఆ నిలబడిన తర్వాత ఏమున్నాయంటే ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలకి మీరు పంచిపెట్టాలి. ఇది మీకు అర్థమైతే మీకు జాగ్రత్తగా వినండి. 10వ వంతులకి ఎందుకు ఇవ్వాలి అంటే పాస్టర్ గారు పోగేసుకోవడానికి కాదు. 10వ వంతులు ఎందుకు ఇవ్వాలంటే మళ్ళీ చెప్తున్నాను, 10వ వంతుకి ఎందుకు ఇవ్వాలంటే సామ్రాజ్యాలు విస్తరింపజేసుకోవడానికి కాదు. 10వ వంతుకి ఎందుకు ఇవ్వాలి అంటే గుడులు గోపురాలు ఎత్తుగట్టుకోవడానికి కాదు. 10వ వంతుకి ఎందుకు ఇవ్వాలి అంటే పేదల గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఇవ్వాలి. నిరంతరము దేవుని సేవ దేవుని కార్యక్రమాన్ని తిరుగుతున్న వాళ్ళు కనీసం ఏమీ లేకుండా, వాళ్ళకి నిలువరమైన గుడారం కానీ, వాళ్ళకి గజం నేల కానీ లేకుండా దేవుడే మా ఆస్తి అని బతుకుతున్నా ఆ సేవకును కూడా పోషించడానికి మీరు ఏమి ఇవ్వాలి చెప్పండి? మీ కష్టార్జితంలో 10వ వంతులు ఇవ్వాలి. ఈ సిస్టమ్ మీకు అర్థమైతే జాగ్రత్తగా వినండి. ఇలాంటి సిస్టమ్ ఫామ్ చేస్తే ఆ వీధిలో పేదోళ్ళు ఉంటారా? అలాంటి సిస్టమ్ అంటే అలాంటి కమెంట్స్ ఫాలో అయితే ఆ ఊరిలో పేదోళ్ళు ఉంటారు. అన్నం లేక బాధపడుతున్నామండి, నీళ్ళు లేక బాధపడుతున్నామండి, మా పరిస్థితులు బాగోలేదండి, మా సివిల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సొసైటీలో మేము బ్రతకలేకపోతున్నాం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదని అనేవాళ్ళు ఉంటారా? నిన్ను ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను పట్టించుకుంటాడు. ఎందుకంటే తన ప్రజలను ఆశీర్వదించి పేదోళ్ళు లేకుండా ఒకరినొకరు ఆదరించుకునేలా దేవుడు తన సొసైటీని ఫామ్ చేశాడని. ఎప్పుడైతే మనం నిలబడతామో మన ఈదులో కానీ మన ఊరిలో కానీ పేదోళ్ళు ఉంటారా? పోనీ ఈదుల్ని మనం బాగు చేయలేం, మన ఊరిని మనం బాగు చేయలేం, వదిలేయండి. కనీసం ఈ సిస్టమ్ మనం ఫాలో అయితే సంఘంలో పేదోళ్ళు ఉంటారా? రాను ఏమైపోయింది చెప్పిన హిజ్కియా బాగా వినండి. హిజ్కియా కాలానికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. ఇది ప్యాటర్న్ స్కేల్ టైం. ఆ కిందికి వెళ్ళేసరికి 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం. హిజ్కియా కాలంలో ఏం జరుగుతుందో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం నుండి. హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచుతానని. కొట్లంటే ఏంటండి? కొట్లంటే ఏంటి? కొట్లని కాదు. కొట్లంటే ఏంటి? స్టోర్ రూమ్స్. అంటే ఏం స్టోర్ చేస్తున్నారు? పైకి చదవండి. ఏం స్టోర్ చేస్తున్నారు? పైకి వెళ్దాం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనం చేసినాను, చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించుచున్నాడు, ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుకి చెప్పగా హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదిగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు చెప్పండి. జనాలు ఎప్పుడైతే సిస్టమ్ ఫాలో అవుతున్నారో హిజ్కియా కాలానికి దేవుడు మరింత ఎంత ముమ్మరంగా పాటించమని రాజుదారు ఆజ్ఞాపించాడు. జనాలు ఏం చేస్తున్నారట? పండిన పంటలో, గొడ్లలో, గోధుల్లో ప్రతి దాంట్లో పండిందంతా చేస్తున్నారట. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఇవ్వడం మొదలుపెట్టారో అందరు ఇచ్చిన తర్వాత ఏమైందంట? ట్రెజరీలో బాగా మిగిలిందంట. ఈ మిగిలింది ఏం చేస్తున్నారు? బాగుండి. ఇది మిగిలింది ఏం చేస్తున్నారు? 14 వచనం చూడండి. ఏం చేస్తున్నారు? తూర్పు తట్టు ద్వారమునద్ద పాలకుడును ఇన్నా కుమారుడగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడును అతని చేతి క్రింద అని చెబుతూ 19 వచనం సమాజం అంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణంలో చేరిన గ్రామంలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులందరికీ లేవీలలో వంశముల చొప్పున సరిచూడబడిన వారందరికీ
వంతులు ఏర్పరచుటకు నియమించారు. ఇప్పుడు చెప్పండి, రాజుగారు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అందరు చెప్పినట్టుగానే కానుకలు తెచ్చారట, అందరు చెప్పినట్టుగానే కానుకలు తెచ్చి మందిరానికి ఇచ్చారట. ఈ మందిరంలో ఎప్పుడైతే కానుకలు ఇచ్చారో ఈ మిగిలిపోయిన కానుకల్ని పంచడానికి కొన్ని టీమ్స్ని రాజుగారు ఏర్పరచారట. ఎప్పుడైతే కొన్ని టీమ్స్ ఫామ్ చేశాడో రాజుగారు టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత మొత్తం వాకప్ చేస్తే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఈ సేవకులు ఇంకా పేదరికంలో ఉన్నారు, ఈ పేదోళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు, వీళ్ళందరికీ పంచడం చెప్పి వారి పేర్లు రాసి, మీ ప్రాబ్లం ఏంటి, మీకు అన్నం ప్రాబ్లమా, లేదా మీకు కరెన్సీ ప్రాబ్లమా, మీకు ఏ ప్రాబ్లం ఉంది, దేవుని సన్నిధిలో మిగిలిన ట్రెజరీలో నుంచి మేము ఏం చేయాలనుకుంటున్నాం చెప్పి రాజుగారికి ఇంటిమేషన్ ఇచ్చి కావలసిన కానుకలన్నీ ఎవరెవరికి పంచాలో వారి అక్కర కొలది పనిచేశారట. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాలం నుంచి లేదా లేవీల కాలం నుంచి అహరోను కాలం నుంచి మోసే కాలం నుండి కూడా దేవుడు ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాడంటే అందరూ సమానంగా ఉండాలి, ఉన్నవారందరూ దేవుని సన్నిధికి రావాలి, చక్కగా భోజనాలు వండుకోవాలి, వండుకున్నది అందరూ సమానంగా తినాలి. ఈ తింటున్నప్పుడు పేదోడు ఒక దిక్కున గొప్పోడు ఒక దిక్కున కూర్చోకూడదు, అందరూ సమానంగా ఒకే దిక్కున కూర్చోవాలి. ఇందులో రాజు అయినా పేదోడైనా పాస్టర్ గారు అయినా ఎవరైనా ఒకేలాగా ప్రేమ కలిగి జీవించాలి. ఇక మిగిలిన సొమ్ము ఏదన్నా ఉంటే ఆ తర్వాత వాకప్ చేసిన తర్వాత ఆ డబ్బుని లేనోళ్ళకి పంచి పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి డబ్బులు అవసరమా, ఈ డబ్బులు మనకు అవసరమా అని దేవుడి సన్నిధికి తెమ్మన్నాడు. చెప్పండి, దేవుడికి డబ్బులు అవసరమా, దేవుడికి కానుకలు అవసరమా? ఇప్పుడు దేవుడికి కానుక ఇచ్చిన ఎవరికి ఇస్తున్నది? పొరుగోడికి ఇవ్వడానికే. దేవుడికి బలిచ్చినా ఎవరికి ఇవ్వడానికి? చెప్పండి, పొరుగోలికి పంచడానికే. మనం దేవుని పేరు మీద ఏది చేసినా ఎవరికి చేయడానికి? ప్రజలలో కార్యక్రమాలు చేయడానికే. కాస్తంత గుప్పిడి మెతుకులు బట్టి దేవుని సన్నిధిలో వాళ్ళని బలపరచడానికే మనం దేవుని కానుకలు ఇవ్వాలి. ఇలా ఇస్తే ఏమవుద్దంటే, జాతకమేనండి, ఇలా ఇస్తే ఏమవుద్దంటే నెహెమ్యా కాలానికి వచ్చేసరికి ఎంత ఘోరం జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. 13వ అధ్యాయం 18వ వచనం. 13వ అధ్యాయం 18వ వచనం. అదే 13వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని పట్నస్థుల మీదకిని. ఇప్పుడు ఏమర్థం అని చెప్పి మీకు ఇందాక చెప్పిన స్కెల్టన్ మీకు ఇక్కడి నుంచి చాలా సీరియస్గా వినండి. మీకు ఇందాక చెప్పిన స్కెల్టన్ మీకు అర్థమైతే నెహెమ్యా కాలానికి వచ్చేసరికి దేశం ఎందుకు బానిసలు అయిపోయారు అర్థమవుద్ది. చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఇశ్రాయేల్ దేశం, యోధా దేశం లేదా 12 గోత్రాల వారు పొరుగు దేశాలకు ఎందుకు బానిసలు అయ్యారు? దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించడం మానేశారు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞల్లో పాటించకుండా మానేసింది చెప్తున్నా, దేవుని సన్నిధికి రావడం మానేశారు, కృతజ్ఞత మానేశారు, కానుకవ్వడం మానేశారు, పేదోళ్ళని చూడడం మానేశారు, దైవజనులను చూడడం మానేశారు. మానేస్తే ఏమయ్యారు? మళ్ళీ ఐగుప్తిలో బానిసలైనట్టే. చెప్పండి, బానిసలైపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నియమించిన కొన్ని ఇచ్చే కార్యక్రమాలు తినంగా పాటించకపోతే అవి కుటుంబాల మీదకైనా సంఘాల మీదకైనా లేదా వ్యవస్థల మీదకైనా తర్వాత తిరిగి వచ్చేది చెప్పిన పేదరికం వస్తుంది, బానిసర్కం వస్తుంది. దేవుడికి ఇవ్వాల్సినవి, దేవుడు నియమించిన కొన్ని కార్యక్రమాలకు చేయాల్సినవి చేయకపోతే ఖచ్చితంగా బాగా అంటే చరిత్ర చెప్తుంది. దృష్టాంతాలుగా కొన్ని సంగతులు మనకు చెప్తున్నాయి. లేవీ కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, ద్వితీయోపదేశ కాండం నుంచి నెహెమ్యా కాలం వరకు ఏం జరిగిందని చరిత్ర చెబితే, నెహెమ్యా కాలంకి వచ్చేసరికి నెహెమ్యా అంటున్నాడు, మన దేశం ఎందుకు బానిసలు అయిపోయారు చెప్పినా, మీరు ఇవ్వడం మానేస్తారు, మీరు దేవుని సన్నిధికి ఇవ్వడం మానేస్తారు, సేవకులను చూడడం మానేశారు, అంటే లేవీలను చూడడం మానేశారు, యాజకులను చూడడం మానేశారు, పేదోడికి పెట్టడం మానేశారు, అన్యాయంగా బతుకుతున్నారు, లంచాలకు బతుకుతున్నారు. మీరు దేవుడు చేసిన కార్యక్రమాల్ని దాచుకుని నీకు మీరే దాచుకుని తింటున్నారు తప్ప, అది నాకు ఇచ్చాడు, లేనడుకు గుప్పిడి మెతుకులు పెట్టాలి, నాకు ఇచ్చాడు, బాధలు ఉన్నోడికి సహాయం చేయాలి, నాకు ఇచ్చాడు, ఈ సేవ జరిగిస్తున్న ఈ సేవకుని కాస్త ఆదరించాలి, ఈ సేవకుని ప్రోత్సహించాలని అనుకోని కార్యక్రమాలు మనసులో మీకు
వచ్చేసాయి కనుకే దేశం ఏమైపోయింది తెలుసా? నేను చెప్తున్నాను, గవర్నర్ దగ్గర నేను పనిచేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, నెహెమ్యాగా మనం పాడైపోవడానికి ముఖ్యమైన కారణాలు కృతజ్ఞత మర్చిపోయాం. చర్చికి రావడం మానేసాం, వస్తూ మన కుటుంబాన్ని తీసుకురావడం మానేసాం, అంతకన్నా ముఖ్యంగా పేదోళ్ళని చూడడం మానేసాం, అంతకన్నా ముఖ్యంగా సేవకులకు సపోర్ట్గా నిలబడడం మానేసాం. అందుకు మనం ఏమైపోయాం చెప్పిన, మళ్ళీ కరువు కాటకంలోకి జారిపోయాం. ఎవరు అంటున్నారు ఈ మాట? నెహెమ్యా అంటున్నాడు. మరి ఏం చేయాలట చెప్తున్నాడా? చదువుదాం, అదే వచనం. నీ పితరులను ఇట్లు చేసిరి, దేవుని యొద్ద నుండి మన మీదకిని పట్టణస్థుల మీదకి నీ కీడు రప్పించుటకు అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి మరింత ఈ కోపనానికి ఒక్కటి పాటిస్తున్నారా? దేవుని సన్నిధికి రారు, విశ్రాంతి దినాలు పాటించరు, బలి నైవేద్యాలు అర్పించరు, ఆయనకి ఇవ్వాల్సిన స్వేచ్ఛార్పణలు అర్పించరు, పేదోడికి పెట్టాల్సింది పెట్టరు, లేవీడికి ఇవ్వాల్సింది ఇవ్వరు. ఇవన్నీ చేయకుండా ఉంటే, దేవునికి భయపడటం మానేస్తే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయా? చాలామంది అడుగుతారు, దేవునికి ఎందుకు ఇవ్వాలండి, దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే, నువ్వు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు పొరుగోడికి ఇవ్వడానికి దేవునికి కానుక ఇవ్వాలి. ఆ కానుక ఇవ్వబడిన కానుకను పాస్టర్ గారే మింగేక ఆ కానుకని అందరి కొరకు చెప్పండి పంచి పెట్టాలి. ఆ ట్రెజరీని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. హిజ్కియా మెయింటైన్ చేశాడు, దేశం ఆశీర్వాదకరంగా మారిపోయింది. అహరోను దాన్ని మెయింటైన్ చేశాడు, గుడారంలోకి ఏ తెగులు రాకుండా ఆపేశారు. లేవి కాలంలో మోసే గారు అది మెయింటైన్ చేశాడు. అది ఎప్పుడైతే ఆ ట్రెజరీని మెయింటైన్ చేశాడో, దేవుని ఆజ్ఞను పాటించాడో, ఆశీర్వాదకరంగా కుటుంబాలను కట్టాడు. వాళ్ళు ఎక్కడ మీరు చూడండి, ఏ నాయకత్వాలు అయితే దేవుని కానుకను ఉన్నతంగా ఉపయోగిస్తున్నారో ఆ కానుకను ఉపయోగించిన కుటుంబాలు బాగున్నాయి. చెప్పండి, సంఘాలు బాగున్నాయి, నాయకత్వాలు బాగున్నాయి, అవి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యక్రమాలుగా మారిపోయాయి. కానీ నెహెమ్యా కాలంకి వచ్చేసరికి ఏమంటారు? దేవాలయానికి వెళ్ళడం మానేశారట, స్వేచ్ఛార్పణలు ఇవ్వడం మానేశారట, పేదలను చూడడం మానేశారట, లేవీల్ని పట్టించుకోవడం మానేశారట. ఇవన్నీ మానేస్తే దేశం ఏమైంది? కరువు కాటకాల్లోకి జారిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేశమంతా బాగుండాలంటే, పొలాలన్నీ బాగా పండాలి అంటే, సమృద్ధి గుడారంలోకి ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే, పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇశ్రాయేలుకి తరతరాలకు ఉండాల్సిన ఆజ్ఞలు ఏంటి చెప్పనా? ఆయన సన్నిధికి రావాలి, మీ 10వ వంతులు ఇవ్వాలి, ఇంకా మీ గొడ్డు గోద ఏదైతుందో ప్రతి దాన్ని అర్పించాలి. అర్పించింది దేవునికి చెప్పండి, నీకు ఇస్తున్నాం ప్రభు అని చెప్పాలి. ఆ యాజకుల్ని మీరు పోషించాలి, ఆ యాజకుల సందాన్ని తీసుకోవాలి. ఎవరైతే పేదలు వచ్చారో అందరూ కలిసి కూర్చొని రండి, దేవుని సన్నిధిని ఆనందించి భోజనం చేద్దాం రండి అని కూర్చోవాలి. ఈ ఐక్యత పోయిందంట. మరి ఏం చేస్తున్నారట? ఆడి పని ఆడి చేసుకున్నారట, ఈడి పని ఈడి చేసుకున్నారట. నచ్చితే సంఘానికి వస్తారట, లేకపోతే మానేస్తారట, కలిగితే ఇస్తారట, లేకపోతే మానేస్తారట, బాధ్యతలు మానేశారట, పేదోడిని చూడడం మానేశారట, ఈడి బతుకు ఈడిదేనంట, ఈడి గొడవ ఈడిదేనట. ఇలా తిరిగితే సంఘాలు కుటుంబాలు ఏమవుతాయి? మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘానికి ఎందుకు రావాలి? ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో కృతజ్ఞత కార్యక్రమాలు చేస్తుంటే నీ బతుకేట ఒకరోజు నువ్వు చెక్ చేసుకో. నీ తాతల కాలంలో గుప్పుడు మెతుకులు నీకు నాకు ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకో. మన అయ్యల కాలంలో మన ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాం ఒకసారి చెక్ చేసుకో. ఈరోజు ఈ స్థితిగతుల్లో గుప్పుడు మెతుకులు తింటామంటే ఈ మార్పుని ఎవరు తీసుకొచ్చారో చెక్ చేసుకో. నీకెందుకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చానంటే, నీకెందుకు గుప్పులు నింపుతున్నాడు, నువ్వే వండుకుని నువ్వే తినేస్తావు అని కాదు. నీ చుట్టూ చాలామంది ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళని దేవుళ్ళలో బలపరచాలి. ఆ బలపరచడానికి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తావో, పాటలు పాడతావో, స్తుతిస్తావో, వాళ్ళతో ఏ కార్యక్రమం చేస్తావో తెలియదు. మొత్తం మీద నీ కలిగిన దాంట్లో పేదలకు పంచడానికి దేవుడి పేరు మీద నీ సంపాదనలో వాళ్ళు 35% తీశారట. నువ్వు అంత తీయొద్దు, కానీ కనీసం నువ్వు దాంట్లో కలిగింది ఎంతైనా దేవునికి ఇస్తున్నావా? నీ పర్సంటేజ్ ఎంత దేవునికి ఇచ్చేది? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఎప్పటి నుంచో ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను, నడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ డబ్బులు నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే అందులో దేవుడికి తీసేదెంత, నీ కుటుంబానికి తీసేదెంత, నువ్వు దాసేదెంత, పేదలకు ఖర్చు పెట్టేదెంత, అమాయకులకి ఇచ్చేదంత, అందులో సేవకులకి ఇచ్చేదంత ఎంత? ఈ 2025 ముగిసిపోతుంది. ఈ 2025లో నీ ఫైనాన్స్ని ఎలా మెయింటైన్ చేసావు?
ప్రభు ఏడాది ఇదిగో పేదోళ్ళకి పలానాకి ఇదిగో రోగం ఉన్న వాళ్ళకి ఇంత ఖర్చు చేశాను, ఈ పేదోళ్ళకి ఎంత ఖర్చు చేశాను, దేవుని సేవకి నీ సేవకి ఇదిగో ఎంత ఖర్చు చేశాను, నా కుటుంబ అవసరాలకు ఎంత ఉపయోగించాను, ఇదిగో సేవింగ్స్ భవిష్యత్తు కొరకు నా పిల్లలకి ఎంత దాచాను, ఇది నా బడ్జెట్ లెక్కలు ప్రభా, నీ ఎదురు నేను సరిగ్గానే ఉన్నాను ప్రభా అని నువ్వు చెప్పగలిగే ధైర్యం నీకుందా? 99% నీకు ఉపయోగించుకుంటావు, కనీసం ₹1 ఉపయోగిస్తావు. 99% నీ కోసం ఖర్చు పెడతావు. నీ కళ్ళ ముందు సేవ జరుగుతుంది, అక్కడ ఎన్నో అవసరాలు ఉన్నాయని నీకు తెలుసు. నీ కళ్ళ ముందు పేదలు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయని తెలుసు. నీ కళ్ళ ముందు నిరంతరం సేవలో తిరుగుతున్నారు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయని తెలుసు. ఇన్ని నీకు కనబడుతున్నా నీకు చెయ్యాలని అనిపించట్లేదంటే ఇలాగే ఉండు. లేవీలు ఏమయ్యారు? ఇలాగే ఉండు. ఇశ్రాయేలు ఏమయ్యారు? ఇలాగే ఉండి ఏమయ్యారు? మళ్ళీ కథ ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఐగుప్తి బానిస బతుకులకు వచ్చింది. పతనమైపోయారు. ఇక ఆ గ్రంథం అలా ముగిసిపోతూ పాత నిబంధన చివరికి వచ్చేసరికి మలాకి గ్రంథం వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. చివరికి త్వరగా ముగిద్దాం. మలాకి గ్రంథము మొదటి అధ్యాయం, మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 10 మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 10. మీలో ఒకడు మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యం అంగీకరింపునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకు సెలవిస్తున్నాడు? 7వ వచనం చూడండి. నా బలిపీఠ మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించును, మీరు ఏమి చేసి నిన్ను అపవిత్రపడుతుందని మళ్ళీ తిరగేసి నన్ను అంటారు. యెహోవా భోజనపు బలను నీచుపరచినందు చేతనే కదా గుడ్డి దాన్ని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీకు ఇచ్చి నీ ఎడల అతను నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. కిందికి దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి, ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజుపెట్టినట్లు నా మందిరపు వాకిండ్లను. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు రాను మలాకి కాలం వచ్చేసరికి ఏం చేస్తున్నారంట? దేవుడి దగ్గర భోజన కార్యక్రమాలు ఉన్నతంగా పెట్టుకుంటుంటే ఎలాంటివి ఇస్తున్నారంటే గుడ్డిది చెప్పండి, కుంటిది చెప్పండి, రోగం కలిగింది అంటే శ్రేష్టమైన అర్పణలు తెచ్చి దేవుని సన్నిధికి ఎవరయ్యా అంటే వీళ్ళు దేవుడికి ఇచ్చే కార్యక్రమం ఏం చేశారట? ఏదో ఇచ్చారా సేవకి అన్నారట. అంటే చూడండి, చాలామంది కానుకలు వేస్తున్నప్పుడు సిరిగిపోయిన ₹10 చెప్పండి, మిగిలిపోయిన సిల్లరే. అంటే మనకు ఏమని కాదు, నా ఉద్దేశం చెప్తున్నాను, మీకు అర్థమయ్యే కార్యక్రమం చెప్తాను, జాతక వినండి. ఏమని మన ఉద్దేశం కాదు. దేవుడు అనగానే ఎప్పటికీ ఆ మైండ్ సెట్ మానవులకు ఉందా లేదు చెప్పండి. దేవుని సేవకి ఎవరిని ఇస్తాం? బాగా తెలుగుదేరులో ఇస్తామా? ఎవరిని ఇస్తాం చెప్పండి? హాఫ్ నాలెడ్జ్తో ఎవరెత్తున్నాడు? దేవా ఈ నీ సేవకి చేతనం ప్రభు అంటారు. 10వ తరగతి కూడా పాస్ అవ్వరు చూసారా? ఇంక దేనికి పాస్ అవ్వడానికి నాకు అర్థమైపోయి నీ సేవలో వాడుకో ప్రభు అంట. ఇశ్రాయేలు కూడా ఇలాంటి దొంగ రాజకీయాలు చేశారట. ఎవరితో? దేవుడితో. అన్నారట కుంటిది, గుడ్డిది, పనికి మాలినది, అపవిత్రమైనది, పనికి మాలిన పాసిపోయిన భోజనాలు ఇవన్నీ దేవునికి ఇచ్చి అర్పించండి అన్నారట. నీ దేవుడికి నువ్వు ఎలాంటిది ఇస్తున్నావు? ఆ రోజు మలాకి ద్వారా అడుగుతున్నాడు, ఎలాంటిది ఇస్తున్నావు? ఆ యాజకులు ఉన్నారు చూసారా, వాళ్ళు అన్నారట, ఇదేంటి దేవుడికి శ్రేష్టమైన ఇవ్వాలిగా ఎలాంటి ఇస్తున్నావు ఏంటి అని అడిగితే వాళ్ళు అన్నారట, మరి ఏం చేస్తాం, మరి కొంచెం చూసుచున్నట్టు పోనీయండి అంటే అప్పుడు వాళ్ళు అన్నారట, మరి కొంచెం ఖర్చు అవుద్ది అన్నారట. ఎవరు? యాజకులు. అంటే ఖర్చు అంటే ఏంటంటే లంచం ఇవ్వండి, ఏదోలాగా కాల్చేస్తాం ఈ దోడని అన్నారంట. లేవీలు కూడా ఎలా తయారైపోయారంటే వాళ్ళు చివరికి వచ్చేసరికి ఎలా అయిపోయారు మీరు చూడండి. వాళ్ళు చివరికి వచ్చేసరికి ఎలా అయిపోయారంటే లేవీలు కూడా లంచాలకు మరిగి ఇలాంటి దొంగర్పలను ఇవ్వడం మొదలుపెట్టారట. దేవుడికి అపవిత్రమైన భోజనం అర్పించారట. లేవీలు ఎందుకు ఇలా తయారంటే మీరు చరిత్ర తర్వాత నెహెమ్యా కాలంకి వెళ్ళి మీరు చదవండి. నెహెమ్యా కాలం కానీ హిజ్కియా కాలం కానీ ఆ తర్వాత మీరు కాలాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది చెప్పిన? లేవీలందరూ దేవాలయంలో కనబడరట. ఈ గవర్నర్ దగ్గర నుంచి వచ్చిన ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎత్తుకుంటారు. లేవీలందరూ ఏరి, గాయకులేరి, పరిచారకులేరి, వీళ్ళందరూ ఎక్కడికి పోయారంటే చరిత్ర చెప్తుంది, మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఎక్కడ పోయారంటే పొలంలో పని చేసుకోవడానికి పోయారట.
పొలాల్లో పని చేసుకోవడానికి లేవీలు ఎందుకు పోయారు? వాళ్ళ జీతబత్యాల కోసం ఎందుకు పోయారు? వారికి ఇప్పుడు మెతుకుల కోసం పొలాల్లో దేవుని సేవను వదిలేసి ఎందుకు పోయారు అంటే చరిత్ర చెప్తుంది. ఎందుకు పోయారంటే ఇశ్రాయేలు 11 మంది కలిసి 11 గోత్రాలు కలిసి ఒక లేవీ గోత్రానికి ₹10 ఇవ్వలేకపోయారట. దేవుని పట్టుకుని సేవను జరిగిస్తాం అనుకున్నప్పుడు వీళ్ళకి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు కలిగాయి. ఇక సేవలు ఉండలేక ఎక్కడికి పోయారంట? కూలి పని చేసుకోవడానికి పోయారట. నెహెమ్యా అడుగుతారు, అందరూ ఎక్కడికి పోయారు? పని చేసుకుంటున్నారు, కూలి పని చేసుకుంటారు. ఎందుకు పోయారంటే 12 గోత్రాలు 12 మనుషుల కింద తీసుకోండి, 11 మంది కలిసి ఒకడు పేదోడు ఉన్నాడంటే మీ 11 మంది కలిసి అడిగి సపోర్ట్ చేయండి అంటే ఈ 11 మంది సపోర్ట్ చేయకపోతాడు ఎక్కడికి పోతాడండి? ఎక్కడ పోతాడు చెప్పండి? 11 మంది కలిసి ఒకరిని ఆదరించడం, 11 మంది కలిసి ఒకరిని ఆదరించడం గొప్ప సంగత, ఒక్కడ కలిసి 11 మందిని ఆదరించడం గొప్ప సంగత చెప్పండి? ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? నేను అడిగితే 11 మంది కలిసి మనిషికి ₹10 వేసుకున్నాడు, 100 అయిపోతుంది, లేదా ₹110, ₹100 దగ్గరకు వచ్చేస్తాయి వాడికి. మనిషికి ₹10 వేసుకున్నా, కానీ ఆ ₹10 కూడా ఇవ్వడానికి ఏడుస్తున్నారంటే ఏమనాలి చెప్పండి? ఒక్కడిని 11 మందిని పోషించమంటే కష్టం, కానీ ఆ ఒక్కడిని ఈ 11 మంది 11 గోత్రాలని ఒక్క లేవిని పోషించకపోతే లేవీలు ఏమైపోయారు తెలుసా? చివరికి పనికి పోయారు, పొలాలకు పోయారు, దేవుని సేవను వదిలేస్తారు. ఈ సేవలు ఉంటే ఇలాంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి మొత్తానికి దేవుని తెలిసి మా ప్రార్థనలు, మా కుటుంబాలు ఏదో దేవుని పట్టుకుని వెళ్ళడతాం, మాకు ఎందుకు వచ్చిందని ఏడిస్తే ఈ రాను లేవీలు ఎలా తయారైపోయారంటే ఈ ఆర్థిక ఇబ్బందులు చివరికి యాజకుల్ని లంచగొండ్లుగా మార్చేశారు. రాను ఇశ్రాయేల్ సొసైటీ ఎలా మారిపోయిందంటే దేవుడు అన్నాడు, ఒక సిస్టమ్ పెట్టాడు, మంచి సిస్టమ్. ఇదిగో మీకు పండిన పంటలో, మీ పశువుల్లో, మీకు వచ్చిన సంపదలో ప్రతిదాన్ని మీరు తీసుకురండి. పేదోడు ఎవడున్నాడో ఆ పేదోడికి ఇవ్వండి, లేవీడు ఎవడున్నాడో ఆ లేవీకి ఇవ్వండి. అందరూ కలిసి కూర్చోండి, నా సన్నిధిలో ఆనందించండి, భోజన కార్యక్రమాలు పెట్టుకోండి, ప్రేమ విందులు పెట్టుకోండి, ఆనందంగా ఉండండి. ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయో మిగిలిన సొమ్ము ఏదైతే ఉంటుందో దేశమంతా వాకప్ చేయండి, గోత్రాలన్నీ వాకప్ చేయండి. ఈ పేదలు ఉన్న వాళ్ళందరికీ ఇదిగో ఈ అక్కర కొలది మీరు తీసుకుని పంచండి. ఇలా చేస్తే మీరు నిరంతరం ఆనందంగా ఉంటారు, మీ పంటలు బాగుంటాయి, మీ తెగులు రాకుండా మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటారు. ఇంత ఆశీర్వాదకరంగా మీరు ఉంటారు. ఇంత సిస్టమ్ దేవుడు ఫామ్ చేస్తే వీళ్ళు వదిలేసి ఏమైపోయారు చెప్పండి? నాశనం అయిపోయారు. తర్వాత అడుగుతున్నాడు దేవుడు 3వ అధ్యాయం వచ్చేసరికి, ఇదే మలాకి గ్రంథం ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం మలాకి గ్రంథం 4వ వచనంలో, అప్పుడు మునపటి దినముల్లో ఉండినట్లు, పూర్వ సంవత్సరంలో ఉండినట్లు యోధావారును యెరూషలేము నివాసులను చేయ నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండి, ఏం చెప్తున్నారు చెప్పండి? మునుపున్నట్టు ఉండండి. మునుపు ఎలా ఉండాలి? వచ్చేటప్పుడు పేదలను కూడా పెట్టుకుని రండి. మునుపున్నట్టు ఎలా ఉండాలి? ఆ దైవజనులను కూడా పెట్టుకుని రండి. మునుపున్నట్టుండండి. ఎలా ఉండాలి? అందరికీ పంచే కార్యక్రమం చేయండి. మునుపున్నట్టుండండి. ఎలా ఉండాలి? మునుపు మీరు ఎలా ఉండారో అలా ఉండండి. అలా ఉంటే ఏం చేస్తా ప్రభు అంటే 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి, నీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని అందరూ, మానవుడు దేవుని ఎదుల దొంగలున్నా, అయితే మీరు నా ఎదల 10వ భాగములు ప్రతిష్టర్పములు దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వలేదు గనక దీన్ని దొంగతనం అనరా. నీ కష్టాల చేత నీకు నీ కుటుంబానికే పోషించి ఉండిపోతే నీ పొరుగేడికి గుప్పిడి మెతుకులు పెట్టమని నేను చెప్పినా అది పాటించకపోతే దొంగ బతుకనరా. నీ కనబడిన ప్రతి వస్తువును దోషిస్తే అది దొంగ బతుకనరా. నిన్నేమంటారు? నీకు నువ్వే వండుకుని నీకు నువ్వే కట్టుకుంటే నీ పక్కోడు బాధల్లో ఉన్నాడని కనీసం గుప్పిడి మెతుకులు పెట్టకపోతే దీన్ని ఏమంటారు? ఇది దొంగ బతుకనరా. ఆ నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10 తెచ్చుకుని పోగేసుకుని దాసి నీకు నువ్వే బాగుపడిపో తినేసి నీ వెనకాల ఎంతో ఇబ్బందులు ఉన్నారని తెలిసినా, సేవలో ఎంతో అవసరం ఉందని తెలిసినా కనీసం ₹1 కూడా తీయకపోతే దీన్ని దొంగ బతుకనరా. దేవుడిచ్చిన మేలులు పాటించకపోతే దీన్ని దొంగతనం అనరా. అడుగుతున్నాడు మలాకి, మేము ఏం తప్పు చేసామంటే దేవుడికి పేద ప్రజలకి ఇవ్వకపోవడం దొంగతనం కాదా? దేవుడిచ్చింది దేవునికి ఇవ్వకుండా బిగించడం దొంగతనం కాదా? మేము ఏం తప్పు చేసాం ప్రభు అంటే ఇది తప్పు కాదా?
పైపచ్చికి మీరు వచ్చి అడుగుతారు, మమ్మల్ని ఆశీర్వదించవేంటి ప్రవ్వా, మా పంటలను దీవించవేంటి ప్రవ్వా, మా పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వవేంటి ప్రవ్వా, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వవేంటి ప్రవ్వా, మా ఆరోగ్యాలు ఆయుస్సులు పొడిగించవేంటి ప్రవ్వా అంటే దేవుడు అన్నాడు, మీకు ఎందుకు పొడిగించాలరా, మీరు ఎవరికి మేలు చేస్తారు, ఏ కార్యక్రమంలో పాల్గొంటారని మీకు ఎందుకు ఇవ్వాలరా, మీ రాకపోకల్లో మిమ్మల్ని ఎందుకు కాపాడాలి. కిందికంటాడు, మీకు ఎందుకు ఆకాశ వాకిళ్ళు ఇప్పాలి. ఎవరికి ఇప్పుతాడు ఆకాశ వాకిళ్ళు? పదవంది ఇచ్చిన వాళ్ళకి కాదు, గుర్తుపెట్టుకోండి. పేదోళ్ళని చూసిన వాళ్ళకి, బాగా వినండి, దేవుని పరిచర్యకు ఉపయోగపడిన వారికి, అక్కర్లు ఉన్నవారు అక్కర్లు తీర్చిన వారికి, నీ ఇబ్బందులు ఏవైతున్నావో ఎదుటోళ్ళ ఇబ్బందులు గమనించి, ఆ ఇబ్బందులు ఒకప్పుడు నాకు కూడా ఉండేవి, ఇప్పుడు నీకున్న దేవుడు నాకు తీర్చాడు, నీకుండకుండా నేను తీరుస్తాను, ఎవరినైతే గుర్తించి నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు కింద చెప్తున్నాడు చూడండి, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు సన్నిధిలోనికి తీసుకుని మరలా రండి, దీన్ని చేసి అప్పుడు నన్ను పరీక్షించండి. నేను ఆకాశ వాకిండ్లు ఇప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదును, అవి మీ భూపంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములో రాల్పకుండునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు, అన్యులందరూ మిమ్మల్ని ధన్యులందరూ, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు. ఇప్పుడు చెప్పండి, నీ ఉద్యోగంలో ఫలభరితంగా నీ జీతం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటున్నాడు చెప్పండి దేవుడు. ఆయన సన్నిధికి రా, నీ కష్టార్జితంలో ఇవ్వాల్సింది ఇవ్వు, పేదోళ్ళకి పంచాల్సింది పంచు, దేవుని సేవకి ఇవ్వాల్సింది ఇవ్వి. సేవడికి ఇచ్చినప్పుడు గుసగుసలు మాండం మానేసి సేవలు ఉపయోగిస్తున్నారన్న సంగతి కాస్తంత కష్టార్జితం ఉపయోగించడం స్టార్ట్ చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పిన, నువ్వు వ్యవసాయం చేసేవాడు అయితే నీకు తగిన దిగుబడి ఇస్తాడట. ఆకాశ వాకిని ఇప్పడం చాలామంది అన్నారు, తెల్లారిసరికి దేవుడు ఆకాశ వాకిని ఇప్పుతున్నాడు, కొత్త బ్యాగులు కొనుక్కోండి అన్నాడు. బ్యాగులు నడుతున్న ఆకాశం నుంచి ఏం పడుతుందండి? గట్టి పడితే మంచు పడుతుంది చెప్పండి, లేకపోతే వర్షం పడుతుంది, వజ్రాలు పడవు. ఆకాశ వాకిళ్ళు ఇప్పడం అంటే నువ్వు ఎంప్లాయ్ అయితే నీ ఎంప్లాయ్ లైఫ్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. నువ్వు వ్యవసాయదాయకుడి ఫార్మర్ అయితే నీ వ్యవసాయాన్ని దీవిస్తాడు. నువ్వు ఏ పని చేస్తే ఆ పనిని దీవిస్తాడు. నీ అకాలపు పంట, ఆ పంట పొలంలో ఉన్న కాయలు రాలకుండా ఉండడానికి ఆ చెట్టుకు కూడా తగిన సారాన్ని ఇస్తాడు. అంటే నువ్వు ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలంటే సూత్రం ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నువ్వే దాసుకోకు, నీడేముందో చూడు. ఇప్పుడు మనకు సవాల్ ఇస్తున్నాను, లేదా మనకి సందర్భం నుంచి నేను ఇస్తున్నాను, మన సందర్భాల నుంచి ఒకసారి దీన్ని పరీక్షించుకుందాం. ఇది క్రొత్త నిబంధన కూడా ఉందంటే ఈ ప్యాటర్నే క్రొత్త నిబంధనకు ఉంది కాదా? ఇదే ప్యాటర్న్ కొత్త నిబంధన ఉంది. ఆ రోజు యాజకుల దగ్గర తెచ్చారు ఎవరు? 11 గోత్రాల వాళ్ళు కలిసి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశారు చెప్పండి? చరస్థిరాస్తులు అమ్మి చెప్పండి అపోస్తులు పాదాల యొద్ద పెడితే వాళ్ళు దేవుని కార్యక్రమానికి ఎంత ఉపయోగించాలి, పేదలకు ఎంత ఉపయోగించాలి, ఏ కార్యక్రమానికి ఎంత ఉపయోగించాలని క్రొత్త నిబంధనలో కూడా అది కొనసాగిందా లేదా? పాత నిబంధనలో 10వ వంతు, క్రొత్త నిబంధనలో 10వ వంతు కాదు చెప్పండి. నీ మనసుకు కలిగినంత ఇవ్వాలి. ఇచ్చేసి అనవసరంగా 10,000 ఇష్టంలో ఉంది. మళ్ళీ సుధాకర్ ఫోన్ చేసి మా నాన్నగారు బండి మీద పడిపోయారు అని, మళ్ళీ ఒక 5,000 తర్వాత ఇస్తానని ఎదవేసాలు ఇస్తాను అనుకో. మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చేది మనస్ఫూర్తిగా దేవుడికి ఇచ్చావు మర్చిపో, దేవుడిని చేస్తే మర్చిపో. మనిషికి ఇస్తే మనిషి వలన మోసపోయినట్టు చరిత్రలో ఉంది, కానీ దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాడు ఎవడు లేడండి. నువ్వు ఎంత ఇస్తావు ఇవి, నేను మళ్ళీ చెప్తున్నాను. నీ పంట ఇస్తావా, నీ కష్టం ఇస్తావా, నీ శారీరక శ్రమ ఇస్తావా, ఏదన్నా ఇవి. సెమినార్కి వచ్చి ఏం చేస్తారు, ఆ రోజు వాళ్ళందరూ కలిసి దేవుని సందులో కూర్చుని భోజనాలు పెట్టుకుని చెప్పండి, దేవుని సందులో ఆనందించి పేద బడుగు బలహీన వర్గాలని తేడా లేకుండా, స్త్రీ పురుషులని తారతమ్యాలు లేకుండా దేవుని సన్నిధిలో బలం పొందారంట. ఈ స్కెల్టన్ మీకు అర్థమైతే నేను చెప్తున్నాను. ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో చెప్పండి, ఆయన సన్నిధి 3,000 మంది 4,000 మంది మనందరం అక్కడ కూడుకొని ఏం చేస్తామంటే చెప్పండి, వారం రోజులు అందరం కలిసి చెప్పండి చక్కటి వంట వండుకుంటాం. అన్నిటికన్నా ఇంకేం చేస్తాం చెప్పండి,
మంచి ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తాం. ఇంకా ఏం చేస్తాం చెప్పండి? ఎవరికి అక్కర లేకుండా బాగా వినండి, వారి అక్కర కొలది చెప్పండి సమానంగా మనం ఉంటాం. సెమినార్లో మీరు వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళండి, వీళ్ళు డబ్బులు లేని వాళ్ళండి, వీళ్ళు పేదోళ్ళండి, వీళ్ళు పేదోళ్ళు కాదండి, వీళ్ళు ఐశ్వర్యవంతులండి, వీళ్ళు చిన్నోళ్ళండి, ఏమైనా అక్కడ తారతమ్యాలు కనబడతాయా? అందరూ ఆ బాధల్లోనే చేయాలి, అందరూ అక్కడే పడుకోవాలి గదిలో, అందరూ సమానమే. గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే కలిసి కూర్చుంటారు, కలిసి పాటలు పాడతారు, కలిసి దేవుడిని ఆరాధిస్తారు. అది వారమైనా 2 వారాలైనా కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారు? ఈ కార్యక్రమం కోసం ఏం చేస్తారంటే వారి కష్టార్జితాన్ని తీసి చెప్పండి ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ సిస్టమ్ దేవుడు కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడు. దేవుడికి ఈ విధి విధానాలు, ఈ ఆలోచనలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. రండి, నా సన్నిధికి రండి, ఆనందించండి, కాస్త భోజనం చేసి సంతోషించండి, ఆత్మీయంగాను శారీరకంగాను బలం పొందండి, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోండి. ఇలాంటి సమస్య ఉందని ఆ సన్నిధిలో పెట్టండి. అందరూ మీ కొలసు కలిసి ప్రార్థన చేస్తారు. ఇంకా సమస్య అయితే తలొకరు చేయేస్తారు. నీ కష్టమైతే ఇదిగోరా 12 మందిలో నువ్వు బాధగా ఉన్నావురా, 11 మంది నీకు సాయం చేస్తున్నావు అనండి. తీరిన కష్టం ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకుంటాం, తీరిన వేదన ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా వాక్యంలో బలపడతాం, అందరూ సమానంగా ఉంటాం, ప్రేమలో బలపడతాం. ఏడాదంతా గాలి తిరిగిన మనం ఏడాదంతటికి సరిపోయే ఆత్మీయ ఆహారాన్ని చెప్పండి బలంగా తీసుకుంటాం. సెమినార్స్ ఎందుకంటే మన సామ్రాజ్యాలు విస్తరింప చేసుకోవడం కాదు. చెప్పండి, నన్ను అడిగితే సెమినార్ మానేస్తేనే డబ్బులు ఎక్కువ ఉంటాయి మా దగ్గర, తెలుసా? సెమినార్ చేసి మిగిలేదు ఏం లేదు. నేను అడుగుతున్నాను, ఏడాదికి 15 లక్షలు 16 లక్షలు అవుద్ది. మానేస్తే ఏడాదికి 16 లక్షలు మిగిలితే ఏమవుతుంది చెప్పండి? ఎంత ట్రెజరీ మెయింటైన్ చేసి అడుగుతున్నాను. ఈ డబ్బులు దాయట్లేదు, అలా గిర్రని సంవత్సరం తెలిసారు మొత్తం అయిపోతాయి. లాస్ట్ ఇయర్ మిగిలిన కొన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దాని సైడ్ డబ్బుల్లోకి పెట్టాలనుకున్నా ఇంకా నా డబ్బులు ఉన్నాయి, ఇంకా సైడ్కి ఇంకా రిజిస్టర్ అవ్వలేదు, ఆ డబ్బులు కూడా ఉన్నాయి. దేవుని విషయంలో ఆ ధనాన్ని దేనికి ఉపయోగించాలంటే దేవుడు పెడుతున్నాడు. మీ కుటుంబాలు బాగుండాలన్నా, మీరు ఆరోగ్యాలతో ఉండాలన్నా, మీ పిల్లలు ఆరోగ్యంతో బలపడాలన్నా దేవుడికి ఇస్తున్న డబ్బుతో జాగ్రత్త. దేవుడు నీకు ఇస్తున్న డబ్బుతో జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితంతో జాగ్రత్త. దేవుడికి ఎంత ఇస్తున్నావు, పేదోళ్ళకి ఎంత ఇస్తున్నావు, సేవకి ఎంత ఇస్తున్నావు, ఇదంతా విన్న తర్వాత అలాగే చెప్తారులేండి అని అనుకుని ఇక్కడ ఎవడైనా అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ సెమినార్కి నువ్వు ఎలాగుంటావు నేను చెప్తున్నాను, పులిపెట్టి ముందు రాసి పెట్టుకో. నీకు ఎంత ఒళ్ళు బలిసిపోయిందంటే నేను సీరియస్గా చెప్తాను, నీకు ఎంత ఒళ్ళు బలిసిపోయిందంటే నేను సీరియస్గా చెప్తున్నాను, పొరుగోడికి గుప్పడి మెతుకులు పెట్టాలనుకోండి నీకు అనిపించట్లేదంటే దేవుడు నిన్ను అనవసరంగా దీవించాను అనుకుంటే ఏమైపోతావు? దేవుని కార్యక్రమంలో పొరుగోడికి కనీసం ఒక గుప్పడి మెతుకులు ఈ వారమైనా 2 వారాలు ఏదో ఒక సహాయం, నా కష్టార్జితం ఎదుగో నాకు చాలా ఉంది తీసుకోండి అని నువ్వు అనలేకపోతున్నావు అంటే వాళ్ళు అలాగే చెప్తారు, ఇగో కుంటిదాన్ని గుడ్డిదాన్ని మిగిలిన ఏదో పట్టుకెళ్ళి ఈ 10 రూపాయలు 20 రూపాయలు లేదా ఈ చిల్లర కాయిన్స్ ఏవైతున్నావు తీసుకొని దేవుని సేవ చేయండి అని అంటే అడుగుతున్నాను. మలాఖీ కాలంకి వచ్చేసరికి ఎలాగ చేస్తే దేవుడు ఏం చేసి చెప్పండి? ఆకాశ వాక్కుల్లో ఇప్పాడా చెప్పండి, మూసేశాడు చెప్పండి. పంటలు నష్టపోయారు, ఆరోగ్యంలో నష్టపోయారు, చివరికి ఆర్థికంగా నష్టపోయారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా సంఘాలుగా డబ్బును పోగేసి పౌలుస్యులకు ఇచ్చి అపోస్తలులకు ఇచ్చి ఏం చేయమని చెప్పారు చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి పేదోళ్ళకి, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టండి, కడుపు నిండా భోజనం పెట్టండి, కడుపు నిండా వాక్యం పెట్టండి, వారి అక్కర కొలదే చెప్పండి పనిచేయండి అన్నారు. ఇది కదా దేవుని పిల్లలకు ఉండాల్సిన బాధ్యత. అందుకే గెట్ టుగెదర్ సండే వర్షిప్లో మన సెమినార్కి సిద్ధపడుతున్న ఈ ఆదివారపు ఆరాధనలో సిద్ధపాటు ఆరాధనలో మిమ్మల్ని నేను కోరుకుంటున్నది ఒకటే, నీ సిద్ధపాటు ఏంటి? ఎంప్లాయ్ అయితే నీ ఫైనాన్స్లో దేవునికి ఇచ్చేదంతా, పేదలకు ఇచ్చేదంతా, జరగబోయే పరిచర్యకి ఇచ్చేదంతా. మేము ప్రతిసారి మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగాని చెప్పండి, మీరు అడగమని అడిగినా మేము అడగం. ఎందుకంటే మా కాన్షియస్ పనిచేస్తుంది, దేవుడు మాకు జడ్జిమెంట్ పెట్టాడు. అత్యంత అవసరం ఉంటే తప్ప, మోయలేని కార్యక్రమం ఉంటే తప్ప, ఏడాదికి ఒక్కసారి ఇక్కడ నిలబడి అడగడం తప్ప ఇంకెప్పుడైనా మేము డబ్బులు అడిగామా? సంఘ కార్యక్రమాల్లో సాంప్రదాయంగా వస్తున్నది ఆదివారం కానుకలు పడతారు కనుక సాంప్రదాయంగా కానుకలు పట్టడమే తప్ప ఎప్పుడైనా కానీ మీరు కానుకలు తక్కువ వేస్తున్నారు, ఎక్కువ వేయండి, క్యూఆర్ కోడ్లు కూడా అక్కడే పెడుతున్నాం చూసుకోండి అన్నామా? మనం అలా అనలేం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా జరగాల్సిన కార్యక్రమం చెప్పండి, జరిగిపోతుంది. చేయాల్సిన కార్యక్రమం చేస్తారు. ఒకవేళ గుప్పులు ఎక్కడ ఇప్పకపోవచ్చు, ఎక్కడ సహకరించకపోవచ్చు, కానీ సహకరించేవారు వస్తారు.
నిన్న డాక్టర్ గారు సునీల్ తమ్ముడు నాతో ఉన్నారు. మేము కాకినాడ మీటింగ్ వస్తున్నాం. జిఎస్ఎల్లో మెడికల్ కాలేజీలో క్రిస్మస్ అయిపోయింది. అక్కడి నుంచి మేము మీటింగ్ చూసుకుని వస్తున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక డాక్టర్ ఫోన్ చేసి బాధపడుతూ ఎమోషన్ అయిపోతూ, నువ్వు ఎంగేజ్లో ఉన్నప్పటి నుంచి నీ మెసేజ్లు వింటున్నావు, మీ సంఘ కార్యక్రమాలు వింటున్నాను, అన్నీ వింటున్నాను నాన్న, ప్రతీది వింటున్నాను. నేను బిజీగా ఇదిగో ఈ హాస్పిటల్లో డ్యూటీ మీద ఉండిపోతాను. నాకు ఎలా ఉంటుంది చెప్పనా, వచ్చేసి మీతో కూర్చొని సేవలో తిరిగి ప్రతిరోజు సేవలో తిరుగుతూ మీతో పాటు దేవుని సన్నిధిలో భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపేసి ఇక చివరి కాలాన్ని అలా ముగించేయాలనిపిస్తుంది నాన్న అంటుంది ఆవిడ. ఆ డాక్టర్ ఎంగేజ్లో ఉంది. ఇంకా ఆవిడ ఏం చేయమంటారు చెప్పండి? మీ పరిచర్యలో మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? నాన్న ఇదిగో నాకు తమ్ముడు లేడు, నువ్వు నాకు సొంత తమ్ముడివి, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అక్క నాకు పలానా టైంలో ఈ అవసరం ఉందని నాకు ఫోన్ చేయి, నీకు ఏం చేయాలో నా శక్తికి మించి నేను దేవుడు ఇచ్చిన కాడికి నేను చేస్తాను, నువ్వేం చేయమంటే చెప్పు, మీ పరిచర్లో ఏం చేయడానికైనా చెప్పండి. వాడు డాక్టర్ అంటుంది. రీసెంట్గా ఆమె భర్త చనిపోయాడు. వాళ్ళ ప్రాపర్టీ బాగుంది, అన్నీ బాగున్నాయి, వాళ్ళకి మంచి అపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అడుగుతున్నాను, అన్నీ బాగున్నా వాళ్ళ మనసు ఎక్కడ లాగుతుంది చెప్పండి? సేవ చేయాలి, సేవ చేయాలి. బాధడు చెప్పనా, లేను లేక ఏడిసాడట చెప్పండి. వాళ్ళకి సేవ లేక, సేవ ఉంటే బాగుందని వాళ్ళు బాధపడుతున్నారు. మనకు సేవ ఉంటే చెప్పండి ఎప్పుడు వదిలేస్తాడు ఈ జేమ్స్ గడ వెళ్ళిపోతామని మీరు చూస్తున్నారు. వాళ్ళకి సేవ ఉంటే ఇదిగో ఈ పని చేస్తాం, మేము గిన్నెలు కడుగుతాం, మేము బరకాలు ఎత్తుతాం, ఏదో ఒకటి చేస్తాం, మా వైద్య వృద్ధులు పక్కన పెడతాం. ఎంతమంది సిఆర్పి ఢిల్లీ నుంచి అలాంటి జవాన్స్ కూడా, బ్రదర్ మాకు ఆ రోజు సెలవులు దొరకలేదు, ప్రార్థన చేయండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరో బెంగళూరు నుంచి ఫోన్ చేస్తారు, బ్రదర్ మేము ఎంప్లాయీస్ ఫస్ట్ టైం సెమినార్కి వస్తున్నాం, ప్రతి సెమినార్ మేము లైవ్లో చూస్తున్నాం, ఈ సెమినార్ ఎట్లా అయినా సరే మేము పాల్గొన్నాం, మేము కార్యక్రమాలు అన్నీ మా జాబ్లో ఉన్న లీవ్స్ అన్నీ మానుకుని ఏడాదంతా సెలవులు దాచుకుని వస్తున్నాం, కనీసం మాకు ఆ పొయ్యిల దగ్గర నిప్పులు ఎత్తే పని అయినా మాకు ఇవ్వండి అంటున్నారు. వాళ్ళు మనమేమంటాం చెప్పనా, అన్ని పనులు వదిలేసి మాకు గిన్నెలు గడిగే పని ఇచ్చారు మీరు అంటున్నారు. మనకి బయట వాళ్ళకేమో ఒకలాగా అర్థమవుతుంది సేవ చెప్పండి, మన వాళ్ళకేమో చెప్పండి ఒకలాగా అర్థమవుతుంది. నువ్వేం చేస్తున్నావు? చెన్నై నుంచి లాస్ట్ ఇయర్ పంపించారు, చెన్నై నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ నుంచి. వాళ్ళు ఎవరినో నేను భౌతికంగా చూడలేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఆరో సెమినార్ జరుగుతుందంటే 1 లక్ష ముందు పంపించారు, 2 లక్షల ముందు పంపించారు, 3 లక్షలు ఒకసారి పంపించారు. మీరు ఎవరు అన్నంటే నేను ఎయిర్పోర్ట్లో పని చేస్తాను, కస్టమ్ డిపార్ట్మెంట్లో, మీరు ఉన్నతంగా చేస్తున్నారు, చేయండి బ్రదరు అన్నారు. ఆ తమ్ముడు ఎవరు ఉంటారు, సరిగ్గా సెమినార్ టైంకి వస్తాడు ఫోన్పేలోకి, ఆ పేరు తెలదు, ఆ ఊరు తెలదు, అది ఫోన్పేలోనే కనబడుతుంది. ఎవరో ఒకసారి నాకు మెసేజ్ చేయరు తమ్ముడు అంటే అస్సలు చేయడు. ఒకే ఒక మాట అడుగుతాడు, ఆ ఫోన్పేలో అడుగుతాడు స్టార్టింగ్ చేస్తా, అన్న 1 డేకి ఎంత అవుతుంది అన్న అని అడిగాడు. ఇక లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, 1 డేకి మనకు అలా గడిచి మొత్తం అన్ని ఖర్చులు కలిపి ఎంత అవుతుందని చెప్పాం మనం. అప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల దగ్గర వరకు వస్తుందంటే రౌండ్ ఫేర్ చేసుకుంటే ఇది 3 లక్షలు మీ దగ్గర ఉంచండి. ఆ కుర్రోడు ఎవడో కూడా తెలియదు నాకు. ఇలా అటోలు చూడండి, లక్షల రూపాయలు వాళ్ళు తెచ్చిస్తున్నారంటే దేని బట్టి చెప్పండి? మనం చెబుతున్న వాక్యం మీద వాళ్ళకి నమ్మకం ఉంది, మనం చేస్తున్న పరిచర్య మీద నమ్మకం ఉంది. మీరు కిడ్నీలు ఇచ్చండి, లక్షలు ఇచ్చండి నేను చెప్పట్లేదు, కానీ మనం చేసే సెమినార్ ఉంది చూసారా, ఇలాంటి వాళ్ళు త్యాగపూరితమైన వ్యక్తులు వస్తున్నారుగా, ఇలాంటి ఎంప్లాయీస్ వస్తున్నారుగా, ఇలాంటి పెద్దోళ్ళు వస్తున్నారుగా, ఇలాంటి చదువుకున్న వాళ్ళు, మనకన్నా అందగాళ్ళు ఐశ్వర్యవంతులు అందరూ వస్తున్నారుగా, వాళ్ళందరికీ కలిసి సర్వీస్ చేద్దాం రండి అంటున్నాను. సర్వీస్ చేద్దాం రండి. వంటలు వండితే వంటల దగ్గర ఉండండి, బరకాలు పెడితే బరకాల దగ్గర ఉండండి, వాటర్ పోస్తే వాటర్ దగ్గర ఉండండి, వాళ్ళకి సర్వీస్ చేద్దాం రండి. ఇలాంటి వాళ్ళని కాపాడదాం రండి. వాళ్ళకి డబ్బులు లేక కాదు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ దొరకాలి, వాళ్ళ సిటీ లైఫ్ తెలియక కాదు, వాళ్ళకి అన్నిటికన్నా గొప్పగా ఏమనిపిస్తుంది చెప్పనా, దేవుళ్ళో 4 రోజులు గడపాలనిపిస్తుంది వాళ్ళకి. అందుకు వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి సేవ చేద్దాం రండి అని పిలుస్తున్నాను. నువ్వేం చేస్తావురా, ఆ కోపమింపులు మానే, నాకు ఈ పని ఇచ్చారని సనుక్కోకు. ఏ పని ఇచ్చినా నీ సత్యవంచన లేకుండా ఏది నీకు దేవుడు అనుగ్రహించినా దేవుని కృపచేత ఏదో ఒక పని చేయడానికి ముందుకు రా. గ్రౌండ్ క్లీన్ చేస్తున్నారా రా, పొలాలు కొడుతున్నారా రా, ఆ పొయ్యిల దగ్గర ఉంటావు రా, ఆ గిన్నెలు కడుగుతావు చెయ్యి, ఆ సేవకుల దగ్గర ఏదైనా పరిచయం చేస్తావు, ఏదో ఒకటి చెయ్యి. ఈ సంవత్సరం మేము తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పిన, ఎక్కడ మెన్ పవర్ నిల్లు అయిపోయి, ఎక్కడ మెన్ పవర్ నిల్లు ఉందో ఇంక నువ్వు చేయి అనడం కాదు చెప్పండి, మేమే చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఆల్రెడీ మేము చేస్తున్నాం. అక్కడ ప్రసంగం చెప్పడం వచ్చి బాత్రూమ్లు కడిగాడు, అక్కడ ప్రసంగం చెప్పడం ఇక్కడ వచ్చి ప్లేట్లు కడగడం. ఇంక మేము ఎందుకంటే మేము చేసిన తర్వాతైనా కానీ సిగ్గొచ్చైనా చేస్తారని ఇంక మేమే చేయాలని కంకణం కట్టుకున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము లేకపోతే ఈ సంవత్సరం ఎలా చేస్తాం, మీరు లేకపోతే బాగానే చేస్తాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా జరగాల్సింది జరుగుతుందో జరగదు చెప్పండి, జరుగుద్ది. దేవుడిని నేను ఒకటి బలంగా నమ్ముతానండి. ఈడి పనిలో దొంగ పని చేసి ఈడి పని దొంగ అయితే
మరో పనోడిని దేవుడు ఇస్తాడు. ఆడు పని దొంగ అయితే మరో పనోడిని దేవుడు ఇస్తాడు. ఆయన సేవ ఎప్పుడు ఆగదు. ఎస్తేరమ్మకి దేవుడు అదే చెప్తాడు, సహాయం చేస్తే చేయి, లేకపోతే మానే. కానీ సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నీ కుటుంబం ఏమి చెప్పండి బాగుపడిపోరు. చెప్పాడు లేడు మొర్దుకే, దేవుడి ప్రేరణతో దేవుని ద్వారా మొర్దుకే చెప్పండి. అడుగుతున్నాను, ఈ సెమినార్ సహాయం చేయండి, చేయకపోండి, మీరు నిలబడకపోండి. కానీ చేయాల్సిన వారు వస్తారు, నిలబడవలసిన వారు నిలబడతారు. చేయాల్సిన కార్యక్రమాలు జరిగితే, ఒకవేళ ఎవరు చేయట్లేదంటే ఇది ఒక లైఫ్ లెసన్లో మేము నేర్చుకుంటాం. ఎందుకంటే నెహెమ్యా కాలంలోనే జరిగింది ఇది, మలాకీ కాలంలోనే జరిగింది ఇది, మోసే కాలంలోనే జరిగాయి నష్టాలు. మా కాలంలో జరగడం పెద్ద ఇంతేమి చెప్పండి కాదు. ప్రభువా అప్పుడు జరిగిందే చెప్పండి, ఇప్పుడు జరిగింది. నీ ఆజ్ఞలు పాటించిన ప్రజలు చెప్పండి మానేశారు ప్రభువాని. మేము మళ్ళీ ప్రార్థన చేసుకుని మేము చేయాల్సిన పనిని మేము చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు పండాల్సిన పంటలైనా, రావాల్సిన రాయితీలైనా, మన పిల్లల భవిష్యత్తు అయినా ఏదైనా బాగుండాలంటే నీవు దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితంలో, దేవుడికి ఇచ్చిన నీకు శక్తిలో, నీ యొక్క శారీరక మానసిక బలంలో, ఈ పరిచర్యలో నీ పాత్ర ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. లేదని మేము జస్ట్ ప్రసంగాలు వినడానికి వస్తామంటే ప్రసంగాలు వినండి. మేము పని చేయడానికి వస్తామంటే పని కూడా చేయండి. ఏది చేయాలో దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ని తమ్ముడు చదువుతాడు, దాని నుంచి మేము ఈ పనిలో ఉంటామని ఎవరైతే మీరు నిర్ణయం పడతారో వాళ్ళందరూ ముందుకు రండి.